ముఖ్యంగా రామాయణం రాజనీతి అనే మొదటి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. భారత ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతరం సంవత్సరంగా ప్రకటించింది. వందే మాతర గీతం రచించి 150 ఏళ్ళైన సందర్భంగా 2025 నవంబర్ నుంచి 2026 నవంబర్ వరకు వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. అందుకని మనం వందే మాతర నినాదంతో ఈ సభను ప్రారంభం చేస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత, నిన్ను నీ వెలుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణికే గురువైనది భరతభూమి. ఈ ధరణికే గురువైనది నా భరతభూమి. ఆ వైభవాన్ని తిరిగి మనం పొందాలి అంటే రాజకీయం బాగుండాలి. రాజకీయం సంస్కరింపబడకుండా దేశంలో ఏ వ్యవస్థ సంస్కరింపబడదు. అందుకే ఒక్కసారి మనం పాత రోజులు బాగున్నాయి, పాత రోజులు బాగున్నాయి అంటాం కదా. అవి ఎందుకు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు మరో రకంగా అనిపిస్తుంది మనకి అనడం తెలుసుకోవడానికి వీలుగా 3 రోజుల ప్రవచనంలో కార్యకర్తలు కోరినటువంటిది నేను ఒప్పుకున్నది. ఒకరోజు రామాయణంలో రాజనీతి, రెండోది మహాభారతంలో రాజనీతి, మూడోది ఆముక్తమాల్యద కావ్యం ఆధారంగా రాయల కాలంలో రాజనీతి. ఈ 3 అంశాల మీద 3 రోజులు ప్రవచనం నడుస్తుంది. ముందుగా నీతి అనేది మనకి లోకంలో ఒక అర్థంలో వాడుకలో ఉంది, కానీ శాస్త్రంలో దాని అర్థం వేరు. నీతి అంటే మోరల్ వాల్యూస్ అనే అర్థంలో, మోరల్ అనే అర్థంలో నైతికమైన విలువలు ఈ అర్థంలో వాడుకలో ఉంది. కానీ శాస్త్రంలో నీతి అంటే నడవవలసిన మార్గం అంతే. నడవవలసిన అంటే మంచిదా చెడ్డదా, కొంచెం మంచిదా కొంచెం చెడ్డదా అంటే అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు ధర్మాన్ని శాస్త్రాలు నిర్ణయించవు, శాస్త్రాలు ఊరికే మార్గదర్శనం చేస్తాయి. గురువులాగే శాస్త్రాలు మార్గదర్శనం చేస్తాయి. గురువు ఎంత గొప్పవాడైనా ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి, కానీ ఆయన నడిస్తే మనకి మోక్షం రాదు. చంద్రుడిని ఎవరన్నా చూపిస్తున్నప్పుడు చంద్రుడిని చూడాలి, కానీ చంద్రుడిని చూపించే వేలుని చూపిస్తే ఉపయోగమే లేదు. వేలు మిగులుతుంది, చంద్రుడు పోతాడు. అంచేత గురువు మీదే పూర్తిగా ఆధారపడితే గురువే ఉంటాడు, దేవుడు ఉండడు, మనము ఉండవు. శాస్త్రం మీద పూర్తిగా ఆధారపడినా అంతే. గురువుకి శాస్త్రానికి భేదమే లేదు. శాస్త్రానికి మనిషి రూపం గురువు, గురువుకి గ్రంథ రూపం శాస్త్రం. ఎప్పుడు ధర్మాన్ని గురువులు శాస్త్రాలు నిర్దేశిస్తారు, అది కొంతవరకు. కానీ 75% ధర్మాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి. అందుకే ధర్మం విషయంలో మనకి ఎప్పుడు సంకోచం వస్తుంది. ఏది ధర్మమో ఒక్కోసారి ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా చెప్పడానికి సందేహం వచ్చే భీష్ముడిని అడిగారు. భీష్ముడు కూడా సందేహించాడు. ఎందుకు ధర్మం అంత సంక్లిష్టంగా ఉందంటే ధర్మాన్ని చట్టాలు శాస్త్రాలు నిర్ణయించలేవు, ఊరికే ఎలా చూపిస్తాయి, సూచనప్రాయంగా చూపిస్తాయి, స్థూలంగా.
పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆ పరిస్థితులను బట్టి ధర్మం ఎవరు నిర్ణయించుకోవాలి? ఆ మనిషే నిర్ణయించుకోవాలి. అంచేది ఎన్ని శాస్త్రాలున్నా, ఎంతమంది గురువులున్నా, ఎంతమంది ఉపదేశాలు చేసినా అంతిమంగా స్థిరంగా మనం నిలబెట్టేది మన బుద్ధి, మన విచక్షణ మాత్రమే. అది గ్రహిస్తే చాలు. మనం విచక్షణతో ఆలోచించకుండా, మనం ఏమీ తెలుసుకోకుండా వారు చెప్పారండి నేను చేస్తున్నాము అంటే, ఎవ్వరు చెప్పింది చేస్తున్నా నువ్వు మాయలో పడ్డం ఖాయం. వారు చెప్పారు కాబట్టి చేయొద్దు, అది మంచిదని నీకు అనిపిస్తే చేయలేత వదిలేయి, అనిపించినాడే చెయ్యి, నష్టం లేదు. వారు చెప్పారు కాబట్టి చేయడం అనేది పిల్లలకు ఉపయోగపడుతుంది, పెద్దలకు కాదు. ఓ 20 ఏళ్ల లోపు పెద్దగా తెలుసుకునే విషయం కాదు కూడా, బాలురు అజ్ఞానులు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది చేయమంటారు. కానీ తర్వాత విచక్షణతో ఆలోచించాలి. పెద్దవాళ్ళందరూ మంచి చెబుతారని ఏం లేదు ఇక్కడ. రకరకాలు ఉంటాయి, వాళ్ళలోనూ స్వార్థాలు, పక్షపాతాలు ఉంటాయి. అందుకనే నీతి వేరు, రాజనీతి వేరు. రాజనీతి అంటే రాజు నడవవలసిన మార్గం. అది ఎలా ఉంటుంది అంటే, ప్రాచీన శాస్త్రాల్లోనే వారరమణి కైవడి బహురీతి రాజనీతి అన్నారు. భర్తృహరి సుభాషితాల్లోనే చెబుతాడు. ఒక రకంగా ఉండదు అయ్యా అది, బహురీతి రాజనీతి అన్నాడు. అది కూడా ఆ పరిపాలకుడు సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోవాలి ఎలా ఉండాలనేది. కానీ గ్రంథాలు మార్గదర్శనం చేస్తాయి. ఆ మార్గదర్శనం ఎలా జరుగుతుందో, అది కూడా రామాయణం ద్వారా ఎలా జరుగుతుందో, వాల్మీకి రామాయణం ఆధారంగా, యథార్థ రామాయణం ఆధారంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విశేషాలన్నీ మనకి వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో 100వ సర్గలో ఉంటాయి. సరిగ్గా 100 దాని సంఖ్య. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు ఆసక్తి కలిగిన వాళ్ళు. దానిలో అన్ని శ్లోకాల్లోనూ కూడా కచ్చిత్ 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 అని ఉంటుంది. వాళ్ళు మీరు వింటారు. ప్రతి శ్లోకంలో కచ్చిత్ అనే మాట ఉంటుంది. కనీసం ఒక్కసారి ఉంటుంది, ఒక్కోసారి 2-3 సార్లు కూడా వస్తుంది. కచ్చిత్ అంటే అర్థం అవును కదా, కాదు కదా, ఉంది కదా, లేదు కదా, ఒప్పుకుంటున్నావు కదా. ఇలా ఈ కథ అనేదాన్ని ఆ ప్రశ్నించడాన్ని, అవును కదా అని మనం అడుగుతాం. ఏదో చెప్పిన తర్వాత మనం ఏమంటాం, అవును కదా అంటాం మనం. ఎందుకంటే అవతల వాడు అలాగే వింటూ ఉంటే వాడు ఒప్పుకుంటున్నాడో లేదో మనకి తెలియదు. అందుకని అవును కదా అంటాం మనం. లేకపోతే లేదు కదా, ఉంది కదా అంటాం కదా. ఆ సరిగ్గా అదే మాటను సంస్కృతంలో కచ్చిత్ అంటారు. అది ప్రశ్న. కశ్చిత్ కాదు. కశ్చిత్ అంటే ఒకానొకడు, అది వేరు. ఇది కచ్చిత్, అవును కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, లేదు కదా, ఉంది కదా అని అర్థం. ఈ కచ్చిత్ అనేది ప్రతి శ్లోకంలోనూ రావడం వల్ల ఈ 100వ సర్గని కచ్చిత్ సర్గ అని పండితులు పేరు పెట్టి